రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులు విజయోత్సవ సభ జరపడం సిగ్గుచేటని రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి అన్నారు. ఆయన ఛానల్ 9తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి ఇచ్చారా, ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరికి పంపిణీ చేశారు, నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించబోతుందని ఆయన పేర్కొన్నారు. నిన్న కోవూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయితేనేమి, మరి అదేవిధంగా చంద్రబాబు వెన్నుపోటు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగినటువంటి నిరసన ర్యాలీ అయితేనేమి, కోవూరు నియోజకవర్గ ప్రజలు అశేష జనవాహిని వచ్చేసి మరి ప్రతి మండలం నుంచి వేలాది సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, మండల నాయకులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, మరి జిల్లా నాయకులకి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మరి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ విద్యార్థి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పిఎస్సి సభ్యులైనటువంటి నల్లపూడి కృష్ణ కుమార్ రెడ్డి గారి వీళ్ళిద్దరి నేతృత్వంలో నిన్న జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరిగింది. కానీ ఎరిగిన రీతిలో మరి జనాలు వచ్చేసి జనసందోహం వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి మంచి వర్షం వస్తున్నా సరే ఆ యొక్క ర్యాలీలో పాల్గొని మరి 2 సంవత్సరాలు మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా మరి ప్రజలందరూ బయటకు వచ్చి మరి ఈ నిరసనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. మరి నిన్న జరిగిన కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి అద్భుతంగా ప్రజలు ముందుకు వచ్చేసి మరి ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అఘాయిత్యాలు, అన్యాయాలు, అబద్ధాలకు సంబంధించిన కార్యక్రమానికి నిన్న జనాలందరూ కూడా బయటకు వచ్చేసి ఎంతో ఆనందంగా ఓహో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వానికి మట్టుబెట్టాలా, కూటమి ప్రభుత్వం కోల్పోయే రోజులు దగ్గర పడ్డాయనే ఉద్దేశంతో నిన్నంతా ప్రజలు కూడా జనసందోహంగా మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టారు. మరి నిన్న తిరుపతిలో చూస్తే సభ ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాలు ఏమి సాధించారని వీళ్ళు సభ ఏర్పాటు చేశారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చూస్తేనే బ్రాండ్ అంబాసిడర్, ఆయన అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 ఆయన. మరి ఆయన నిన్న ఒక సభ ఏర్పాటు చేసి 2 సంవత్సరాల్లో మేము ఇది చేసాం చెప్పి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. సూపర్ 6 అన్నారు కదా, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటైనా మీరు పూర్తి చేశారా? ఒక్క పథకమైనా సరే ఫుల్ఫిల్ చేశారా? మేము గెలిచిన వెంటనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము చెప్పినటువంటి ప్రతి వాగ్దాన్ని మేము పూర్తి చేస్తామన్న కార్యక్రమం ఏ ఒక్కటైనా సరే మీరు పూర్తి చేశారా? ఒక పెన్షన్ ఇస్తున్నారు, ఆ పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటి పెన్షన్ని 66 లక్షలు ఉంటే దాన్ని కుదిచ్చి 60 లక్షలకి తీసుకొచ్చారు తప్పితే ఇంకేదన్నటువంటి పేద ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ 2 పరుగులు చేస్తున్నాయంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 2 ముసుగులు వేసుకోపోయినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం అంధకారంలో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ 2 సంవత్సరాల్లోనే 3,76,000 కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఒక పేదవాడికి సంక్షేమం లేకుండా, ఒక అభివృద్ధి లేకుండా కేవలం అమరావతి పేరు చెప్పుకొని మరి డబ్బులు తెచ్చుకోవడం, పంచుకోవడం తప్పితే ఇంకేరే కార్యక్రమం చేయటం ఉండాలి. మరి నిన్న చెప్పుకొస్తున్నాడు ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోయాం, చాలా బాధగా ఉంది, దానికి P4 అనుసంధానం చేస్తూ ఉంటున్నారు. మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం, ఆడబిడ్డ మరి మీరు నిధి ఇవ్వలేకపోతున్నారు కదా, ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది 19 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ఈ ఆడవాళ్ళకి ఎవరికి కూడా మీరు మరి నెలకి 1,500 లెక్క, సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పి 2 సంవత్సరాలకి 36,000 ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈరోజు మీ P4 విధానం తీసుకొచ్చి అంటారు. ఈ P4 ద్వారా మీరు ఎంతమందికి ఈ రాష్ట్రంలో ఇచ్చారు, ఈ జిల్లాలో ఇచ్చారు, కోవూరు నియోజకవర్గం ఇచ్చారు, మరి లెక్క చెప్పండి. P4 విధానం ద్వారా ఎంతమంది ఆడబిడ్డకి మీరు ఆదరించారు, ఎంతమంది ఆడబిడ్డ అకౌంట్లో మీరు డబ్బులు వేశారు? అదేమంటే ఏదైనా సరే ఏ వ్యవస్థని మేనేజ్ చేయడంలో నెంబర్ 1 కాబట్టి P4 తీసుకొచ్చాడు. మరి అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాడంట. మరి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు కదా. మరి యువత ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆశపడ్డారు. నెలకు 3,000 లెక్కన ఇస్తే 36,000 రూపాయలు లెక్కన వేసుకున్నా కానీ సంవత్సరానికి 2 సంవత్సరాలకి 72,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి ఏం చేస్తున్నారు? గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏదైనా ఎంతమంది సిలిండర్ ఇచ్చారో, ఒకరికైనా సిలిండర్ ఇచ్చారా? ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇన్ని అబద్ధాలు చెప్పి, ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పి 2 సంవత్సరాలకి మళ్ళీ అభినందన సభ చెప్పుకుంటారు. సిగ్గుచేటుగా ఉంది. మరి ప్రజల ముందుకు పోతే ప్రజలు తుప్పని వచ్చే పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం మీద. ఏ కార్యక్రమం కూడా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకంతా పెన్షన్ ఇస్తున్నారు. అటువంటి వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఏమైనా ఈరోజు పెన్షన్ ఇవ్వగలిగావా?
మరి చేయలేనప్పుడు మీకు ఎందుకు నేను చేసి సంపద సృష్టిస్తా, సంపద ద్వారా మీకు అందరికీ సంక్షేమం పంచుతానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయింది ఆ సంపద? మరి ఆర్బీఐలో అప్పు తెచ్చుకుంటున్నావు, మరి పంచుకున్నారు కానీ ఈ సంపద ద్వారా సృష్టించి ఎవరికి నువ్వు పంచుకుంటున్నావు? ఏదైనా సంపద ద్వారా మీరు కానీ సంపద కానీ సృష్టించుకున్నా కానీ మీ కుటుంబానికి ఏమైనా సంపద సృష్టిస్తున్నావు కానీ మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజారంజక పరిపాలనలో మరి ఆ రోజు మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినది 9 వాగ్దానాలైనా దరిదాపు 33 వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన చెప్పినటువంటి విధంగా ఇది బీసీ నేస్తం ఇస్తానని చెప్పలా, మరి అదేవిధంగా మరి గోరు ముద్ద ఇస్తానని చెప్పలా, 31 లక్షలటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పలా, నాడు నేరు ప్రోగ్రాం ఇస్తామని చెప్పలా, కాపు నేస్తం ఇస్తామని చెప్పలా, చెప్పనటువంటి ఎన్నో చేసినటువంటి ఘనత మా ప్రభుత్వంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మరి జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పుకుంటూ ఏ ఒక్కటి కూడా చేయకుండా మరి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏదన్నా ఉన్నాయనుకుంటే ఆ నుంచి ఆర్బీఐని తెచ్చుకోవడం పంచుకోవడం తప్పితే ఈ నాయకులైతేనేమి ఎవరైతేనే ప్రశ్నిస్తున్నా అని చెప్పి పార్టీ పెట్టిన ఆయన ప్యాకేజ్ లీడర్గా ఆయన పార్టీకి ఆయన డబ్బులు పంచుకుంటూ ఎవరు కూడా పేదవాళ్ళని పట్టించుకోకుండా మరి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోతా మరి రాష్ట్రానికి ఏదైనా ఉంటే భజంత్రీలు తప్పితే ఎలాంటి కార్యక్రమం జరగటం వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది, సంక్షేమం అసలు మూలపడిపోయింది, పేదవారు రోడ్డు మీదకి వచ్చేసాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన 170 స్థానాలు కూడా తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పట్టడం ఖాయం. ఎందుకంటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు? 2 సంవత్సరాలకే 3,76,000 కోట్లు మీరు అప్పు తెచ్చినప్పుడు ఇంకా 5 సంవత్సరాలకి అంధకారంలో పోతుంది. కాబట్టి ఈ రాష్ట్రం తప్పటికే తెలుసుకున్నారు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బావుట ఎగరేస్తాం. తప్పకుండా కూడా ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిందని మనతో తెలిసిపోయింది. మరి వాళ్ళు జరిగిన అన్యాయం గారు ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానం వాళ్ళు ఏం చెప్పనే అడగటంలా, మాకు చెప్పినాయి చేయండి అని చెప్పి అంటున్నారు. రైతు చూస్తే ఈ రోజుకి యూరియాతో నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనిది 2వ క్రాప్ ఉండేది నెల్లూరు జిల్లాలో, అది కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మరి అక్కడ కూడా యూరియా సప్లై చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే మరి రైతుల్ని ఏ రోజు కూడా రైతు గిట్టుబాటు ధర లేదు, మరి యూరియా ఇచ్చే పరిస్థితి లేదు, కాలువలు సరిగ్గా తవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, మరి వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి బీమా సౌకర్యం కల్పిస్తలేదు. మరి రైతులు అన్ని రకాల నడ్డి విరిసేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అన్నదాతగా ఏదైనా ఉన్నారంటే రైతులు. అటువంటి రైతులను కూడా కాపాడుకునే పరిస్థితి ఈ యొక్క కూటమి ప్రభుత్వం. మరి ఇదే కాకుండా ఎవరిని యువత, విద్యార్థి, మహిళ, రైతు, కార్మికుడు, ఉద్యోగస్తుడు ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో కూడా సుఖంగా లేరు. ఎవరికి కూడా న్యాయం జరగటం లేదు. న్యాయం ఏమైనా జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి జైలుకి పంపించడం, వాళ్ళని భయపెట్టడం అన్నీ చేస్తున్నారు తప్పితే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మళ్ళా తల ఎత్తుకొని బతకాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి. మరి ఈ యొక్క పేదలకు అన్నిటువంటి సంక్షేమాలను పంచాలా. మళ్ళీ అభివృద్ధి ఏదైతే ఆగిపోయినాయో మరి ఆయన తెచ్చినటువంటి అభివృద్ధి కూడా కేవలం 10% మళ్ళీ భర్తీ చేస్తే ఉన్నటువంటి పోర్టులు అయితేనేమి, ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, విశ్రాంతి సెంటర్లు అయితేనేమి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు అవన్నీ కూడా ఆబ్జర్వ్ చేసుకొని ఒక అమరావతిని పేరు చెప్పుకుంటూ ఇప్పటికి నీళ్లు కొట్టుకుంటూ ఆడున్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటున్నారు తప్పితే అమరావతిలో కూడా ఏ బిల్డింగ్ కట్టే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి మీ ద్వారా ఛానల్ లైన్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే రాబో రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీరిచ్చిన వాగ్దానాలు ప్రజలకి తప్పకుండా తీర్చాలని బాధ్యత మీకు ఉంది. కాబట్టి మేము పాలకపక్షం లేకుండా ప్రతిపక్షంలో ఉండైనా సరే ప్రజలకి రావాల్సినటువంటి మీరు చెప్పినటువంటి వాగ్దానం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నడ్డి ఇరిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు వచ్చే విధంగా కూడా మేమందరం కూడా ఉన్నటువంటి నాయకత్వం అయితే జిల్లా నాయకత్వం అయితేనే మా నియోజకవర్గం కలిసి పనిచేసి పేదలకు వచ్చేటువంటి కార్యక్రమం రావాల్సినటువంటి అన్ని సంక్షేమ